Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another review video. ఈ వీడియోలో మనం యాపిల్ వాచ్ అల్ట్రాని అయితే రివ్యూ చేయబోతున్నాం. నేను ఆల్మోస్ట్ 10 months నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు ఉన్న వాచెస్లో చూసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ స్మార్ట్ వాచ్. సో మరి నేను దీన్ని పర్చేస్ చేయడం వల్ల ఏమైనా రిగ్రెట్ అవుతున్నానా, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచెస్లో ఏ యాపిల్ స్మార్ట్ వాచ్ బెస్ట్ అనేది ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది రివ్యూ వీడియో కాబట్టి ది బెస్ట్ ఫీచర్స్తో స్టార్ట్ చేద్దాము. నాకు దీంట్లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి 2 inches ఆఫ్ రెటీనా LTPO డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ వాచ్ లాగా ఉండదు, స్క్వేర్ షేప్లో విత్ ఫ్లాట్ ఎడ్జెస్తో అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 2000 nits అంటే మామూలు విషయం కాదు, చాలా బ్రైట్గా ఉంటుంది. ఏదో నేను డార్క్గా ఉన్న రూమ్లో యూజ్ చేసిన, ఫుల్ బ్రైట్గా ఉన్న సన్లైట్లో యూజ్ చేసిన, డిస్ప్లే మాత్రం ఎప్పుడు చూడండి చాలా గార్జియస్గా ఉంటుంది. సో మనకి పైన వచ్చేసి సాఫైర్ క్రిస్టల్ గ్లాస్తో వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ డ్యూరబుల్ మెటీరియల్. నేను చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 9 months నుంచి వాడాను. మొన్న అయితే వస్తున్నప్పుడు ఇట్లా ఒక ఐరన్ రాడ్కి ఇలా కొట్టాను, అయినా దీని మీద ఒక స్క్రాచ్ కూడా లేదు. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి దీని యొక్క డ్యూరబిలిటీ అనమాట. మైండ్ బ్లోయింగ్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్మార్ట్ వాచ్ని టైటానియంతో డిజైన్ చేశారు. టైటానియం ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అండ్ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్. నార్మల్ వాచ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బల్కీగా అనిపిస్తుంది అనమాట. మెటీరియల్ అయితే చాలా రిజిడ్గా ఉంటుంది. డ్యూరబిలిటీలో ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనరల్గా ఈ స్మార్ట్ ఫోన్ అయినా సరే, స్మార్ట్ వాచ్ అయినా సరే, ఎక్స్టెన్సివ్ కోల్డ్ కానీ ఎక్స్టెన్సివ్ హీట్ క్లైమేట్స్లో మనకి వర్క్ అవ్వవు అనమాట, ఫ్రోజ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఈ వాచ్ అల్ట్రా మనకి ఎయిదర్ -20 చలిలో అయినా, లేదు అంటే 55 degrees వేడిలో అయినా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మనకి IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్ టు 100 meters ఆఫ్ వాటర్ వరకు సస్టైన్ అవ్వగలదు. అండ్ గుడ్ థింగ్, మనం దీన్ని పెట్టుకొని స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు అనమాట. స్విమ్మింగ్ చేస్తూ మీరు డైవ్ చేస్తే 40 meters వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది. సో మనం 24/7 చేతికి పెట్టుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే డ్యూరబిలిటీ విషయంలో చాలా పాయింట్స్ వస్తాయి అనమాట. ఇప్పటి వరకు నేను చాలా స్మార్ట్ వాచెస్ యూజ్ చేసి ఉంటాను. వాటన్నిటితో పోల్చుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ డ్యూరబుల్ స్మార్ట్ వాచ్. థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ నేను ఈ వాచ్ కొనడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అనమాట. ఇప్పటి వరకు నేను చాలా స్మార్ట్ వాచెస్ వాడుంటాను. యాపిల్ స్మార్ట్ వాచ్ 1 యాపిల్ అది కూడా యూజ్ చేశాను అనమాట. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ కొత్తది కొంటూనే ఉంటాను. ఎంత కాదనుకున్నా ఎవ్రీ వాచ్ నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి ఛార్జింగ్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్టెన్సివ్ యాక్టివిటీస్ చేశాను అనుకోండి, నాకు మధ్యలోనే ఒక్కొక్కసారి ఛార్జింగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. బట్ నాకు అల్ట్రా వచ్చేసి మోర్ దెన్ 2 days ఆఫ్ యూసేజ్ వచ్చింది అనమాట. ఒక్కొక్కసారి 3 days ఆఫ్ యూసేజ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే 36 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. నేను జనరల్గా వాచ్కి అసలు ఛార్జ్ చేయను. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు లేదైనా బాత్కి వెళ్తున్నప్పుడు అలా ఛార్జ్ చేయడమే తప్ప. గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో 542 mAh బ్యాటరీ సైజ్ని అయితే ఇచ్చారు. లో పవర్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి 60 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. 60 hours ఆఫ్ యూసేజ్ అనమాట. ఇప్పటి వరకు నాకు ఆ మోడ్ని ఆన్ చేసే అవకాశం కానీ స్కోప్ కానీ రాలేదు. ఎప్పుడైనా మనం ఒక 1 week ఆఫ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అలాంటి ఫీచర్స్ ఆన్ చేసుకుంటే దీని ఛార్జర్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ నాకు బాగా నచ్చే ఫీచర్ వచ్చేసి దీని యొక్క డిజైన్ అనమాట. ఇప్పటి వరకు యాపిల్ వాచ్ 1 నుంచి 8 వరకు చూసుకుంటే అన్ని యాపిల్ వాచెస్ మనకి సిమిలర్ డిజైన్తోనే ఉంటాయి. మనకి యాపిల్ వాచెస్లో ఒక డిజైన్ మారి ఒక యాపిల్ వాచ్ వచ్చింది అంటే యాపిల్ వాచ్ అల్ట్రా అనమాట. సో మనకి ఇది పైన చూడడానికి స్క్వేర్ షేప్లో విత్ ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటుంది. డిజైన్ చాలా యూనిక్గా అనిపిస్తుంది. రిమైనింగ్ యాపిల్ వాచెస్ అన్ని చూసుకుంటే మనకి ఇలా ఫ్లాట్ ఎడ్జెస్ ఉండవు, కర్వీ ఎడ్జెస్తో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 3 మైక్రోఫోన్స్ అండ్ 2 స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాక్షన్ బటన్ ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ యాక్షన్ బటన్ పైన స్పీకర్, కింద వచ్చేసి మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి డిజిటల్ క్రౌన్ ఉంటుంది. మనం యాప్స్ని కానీ రీసెంట్ యాప్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రౌన్ చూస్తే నార్మల్ యాపిల్ వాచెస్లో ఉండే క్రౌన్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. యాప్స్ని స్క్రోల్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి సైడ్ బటన్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఇన్ని ఫీచర్స్ని ఇస్తున్నారు. ఇంత థిక్గా ఉంది కాబట్టి వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 61 grams ఉంటుంది. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడే కొంచెం హెవీగా ఉంటుంది, వాడుగా వెయిట్ అలవాటు అయిపోయింది. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో WatchOS 9తో వస్తుంది. రెగ్యులర్ యాపిల్ వాచెస్తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా యొక్క UI కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ దీని యొక్క జీపీఎస్ గురించి వచ్చేసరికి అన్ని యాపిల్ వాచ్ స్మార్ట్ వాచెస్లో జీపీఎస్ వర్క్ అవుతుంది, బట్ దీంట్లో మనకి L1 అండ్ L5 జీపీఎస్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ లైక్ హార్ట్ రేట్ మానిటర్ కానీ, ఈసీజీ కానీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కానీ, యాక్టివిటీ కానీ, స్లీప్ ట్రాకింగ్ అయితే నేను ఈ మధ్య చాలా ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తున్నాను అనమాట. బికాస్ దీంట్లో ఉన్న బ్యాటరీ లైఫ్ వలన మనకి 2 డేస్కి ఒకసారి ఛార్జ్ చేస్తాం కాబట్టి కంటిన్యూస్గా చేతికే ఉంటుంది, పడుకున్నప్పుడు కూడా అసలు తీయను. సో స్లీప్ ట్రాకింగ్ అయితే నేను ఈ మధ్య ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తున్నాను. రిమైనింగ్ యాపిల్ వాచ్ 7 అండ్ యాపిల్ వాచ్ 8లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి వల్ట్రాతో వర్క్ అవుతాయి. అవి కాకుండా ఎక్స్ట్రాగా ఒక న్యూ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సైరన్. జనరల్గా మనం ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ వెళ్ళినప్పుడు దారి తప్పిపోయాం అనుకోండి, మన గొంతుతో అరిస్తే ఎక్కువ దూరం రీచ్ అవ్వదు మన వాయిస్. దీంట్లో సైరన్ అనే ఫీచర్ మనకి 86 డెసిబెల్స్ సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఆ సైరన్ ఆన్ చేస్తే ఓకే ఎవరో తప్పిపోయారు అని చెప్పి ఇంటిమేషన్ లాగా తెలుస్తుంది అనమాట. ఇది అప్ టు 600 feet వరకు రీచ్ అవుతుంది. 600 feet అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు విని మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి డీప్ డైవింగ్ అనమాట. డైవర్స్ ఉంటారు చాలా మందికి, లైక్ డైవ్ చేసి లైక్ అక్వాటిక్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇష్టం ఉంటుంది కదా. సో డైవింగ్ చేసే వాళ్ళకైతే దీంట్లో సెపరేట్ యాపే ఉందన్నమాట. ఎంత లెవెల్ డెప్త్కి వెళ్ళారు, అక్కడ కరెంట్ ఆఫ్ వాటర్ ఎలా ఉంది అనేది మొత్తం మనకి యాప్లో చూపిస్తుంది. సో లాస్ట్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క చిప్సెట్ అనమాట. మనకి వాచ్ సిరీస్ 8లో ఉన్న S8 చిప్సెట్నే యూజ్ చేస్తున్నారు విత్ 8GB ఆఫ్ ర్యామ్. సో పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యాపిల్ చిప్సెట్స్ గురించి తెలిసిందే కదా. సో ఇవైతే నాకు యాపిల్ వాచ్ అల్ట్రాలో బాగా నచ్చిన ఫీచర్స్ ఫ్రమ్ టాప్ టు ద లోయెస్ట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీని యొక్క బ్యాటరీ హెల్త్ అనమాట. ఇప్పటి వరకు అసలు దీని బ్యాటరీ హెల్త్ ఉంటుంది అని నేను చెక్ చేయలేదు, ఇవాళే చెక్ చేశాను. ఇప్పుడు నేను చూసి షాక్ అయ్యాను అనమాట. దీనికి 100% ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంది. సో 100% రావడానికి ఏం ప్రికాషన్స్ తీసుకున్నావు అని అడుగుతారేమో. నేనైతే అసలు ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు. 9 to 10 months నుంచి కంటిన్యూస్గా నేను ఎవ్రీడే నా చేతికి ఉంటుంది. నేను ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో అప్పుడే ఛార్జ్ చేస్తాను. 100% రాగానే మళ్ళీ తీసి చేతికి పెట్టుకుంటాను అనమాట. ఆ కొంచెం స్పాన్ ఆఫ్ పీరియడ్ తప్ప ఆల్ ద టైమ్ నా చేతికే ఉంటుంది. అంత ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసిన ఇంకా దీని యొక్క బ్యాటరీ హెల్త్ 100% ఉంది. నేనైతే షాక్ అయిపోయాను చూసి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. సో ఇప్పటి వరకు చూసినవన్నీ నాకు బాగా నచ్చిన ఫీచర్స్. నచ్చని ఫీచర్స్ అంటూ ఏమీ లేవు, అన్ని ఫీచర్స్ నచ్చినాయి ఎక్సెప్ట్ దీని యొక్క ప్రైస్ అనమాట. మనకి ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90,000 రూపీస్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో 1 కలర్తో మాత్రమే వస్తుంది. ప్రస్తుతానికి సెల్యులార్ వర్షన్ మాత్రమే ఉంది, GPS మోడ్ అయితే లేదు. సో ఈ వాచ్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే, మీకు యూనిక్గా ఉండాలి యాపిల్ వాచ్ పెట్టుకున్నప్పుడు, డిస్ప్లే బాగుండాలి, బ్రైట్గా ఉండాలి, నాకు ఎక్స్టెన్సివ్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే కనుక గో ఫర్ వాచ్ అల్ట్రా. మీ దగ్గర ఆల్రెడీ నాకు ఐఫోన్ ఉంది కానీ చీప్ వర్షన్లో యాపిల్ వాచ్ కావాలి అనుకుంటే కనుక SE2ని కన్సిడర్ చేయండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వాచ్. లేదు చీపర్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే కనుక మనం యాపిల్ వాచ్ సిరీస్ 6ని కానీ సిరీస్ 7ని కానీ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇదైతే నా 9 to 10 months రివ్యూ ఆఫ్ యాపిల్ వాచ్ అల్ట్రా. నేనైతే ఐఎమ్ లవింగ్ దిస్ వాచ్, నాకు చాలా బాగా నచ్చింది. సో దట్స్ ఇట్. మీకు కనుక యాపిల్ వాచ్ అల్ట్రా మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.